ఏంటమ్మా ఇది? నేను చెప్పాను కదా, పెళ్లి కూతుళ్ళుగా తిలకం దిష్టి చుక్క పెట్టుకున్న తర్వాత బయట అటు ఇటు తిరగకూడదని. సారీ ఆంటీ. నువ్వెందుకమ్మా సారీ చెప్తావు? చంద్రముఖికి తెలియాలి. దేవా, ఫోన్ చేసి ఇంటికొచ్చామని చెప్పు. అలాగేమ్మా. దేవా, డైరెక్ట్గా ఇంటికి రమ్మను. నేను బయలుదేరుతాను. అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అఖిల, చందు వచ్చేస్తుంది గాని నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమండి, ఒకసారి రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరి లిస్టు రీచెక్ చేసుకోండి. ఎవరికైనా కార్డు ఇవ్వడం మర్చిపోయామేమో. నేను చూస్తాను అఖిల, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. పార్వతి, అమ్మగారు లోపలికి తీసుకెళ్ళు. అట్టగే గారు. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? ఏం లేదమ్మా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. డాడ్, ఇంకా కార్డ్స్ ఎవరికి ఇవ్వాలి? డాక్టర్ యశోద ఆంటీకి ఇవ్వాలి నాన్న. ఇంకా ఏంటి పెద్దబాబు, ఇలా ఎలా జరిగింది? ఎవరు చేశారేంటో తెలియట్లేదు డాడ్. చందుని కిడ్నాప్ చేసి వీడియో పంపించారు చూడండి. పాప వీడియో కట్టమనేని దేవేంద్రకి పంపించండ్రా. ఆడైనా ఈ పెళ్లి చేసుకోనని, ప్రాణాలతో వదిలేనని ప్రెస్ వాళ్ళకైనా చెప్తాడు. పంపించండ్రా. పెళ్లి ఆపడానికి కిడ్నాప్ చేయడం ఏంటి పెద్దబాబు? వీళ్ళకేంటి అవసరం? ఇప్పుడేంటి చేయడం? అమ్మకు తెలియకుండా మేనేజ్ చేస్తే చాలు డాడ్. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చందు నేను తీసుకొస్తాను. అలాగే పెద్దబాబు. సిన్నమ్మగారు ఏం చేస్తున్నారు? చంపేస్తాను. ఏమనుకున్నావో? చంద్రముఖిని ఎక్కడ దాచిపెట్టావే? మీ ఊరోళ్ళని రప్పించి చందుని కిడ్నాప్ చేయించి ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలని ఎత్తులేసావా? అమ్మ తోడు సిన్నమ్మగారు, అట్లాంటి పాడు పని నానెందుకు చేస్తాను? దయచేసి నన్ను అనుమానించొద్దు. నాకే పాపం తెలియదు. నమ్మండి అమ్మకా. ఆ రౌడీగాళ్ళని గుర్తుపట్టడానికి పెద్దబాబు గారు పిలుస్తున్నారు. తొందరగా రాక. రే బండ వెదవా, రౌడీల్ని అరేంజ్ చేసిందే మీరు. ఇప్పుడు గుర్తుపడతామని కొత్త నాటకం ఆడుతున్నారా? అట్లా అనకండి సినిమా గారు, మీకే పాపం చుట్టుకుంటాది. నోర్లేస్తుందేంట్రా? నోట్లో కూర వేసి దంచుతాను. నా సంగతి తెలియదు నీకు. నిజంగా వాళ్ళెవరో ఏటో మాకు తెలియదు సిన్నమ్మగారు. మమ్మల్ని ఒగ్గేయండి. ఒగ్గేస్తానే. తీరా చందు కిడ్నాప్ వెనక నీ హస్తం ఉందని తేలిందో నీ శవం మీ ఊరి చెరువులో తేలుతుంది. గుర్తు పెట్టుకుంచావు. మేము సచ్చినాటని పిచ్చి పని సేమమ్మ గారు. నువ్వు ఊరుకోరా గాని. సిన్నమ్మగారు, పెద్దబాబు గారు కేక్ ఎత్తున్నారు. మేము వెళ్తాం. ఏంటే, నువ్వు ముందెళ్తే నేను వెనకాల రావాలా? నువ్వే నా వెనకాల తగలడు. రా. దేవా లేకపోతే నేను బ్రతకలేను.
తనని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను. నన్ను ఇక్కడికి తీసుకొచ్చి నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు. ప్లీజ్ నన్ను వదిలేయండిరా. దేవేంద్రని పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతానంటున్నావు. వాణ్ణి పెళ్లి చేసుకుంటే నేనే నిన్ను చంపాలనుకున్నాను. నువ్వైనా దేవా అయినా మనసు మార్చుకోకపోతే రేపు నీ ప్రాణాలు తీస్తాం. రేయ్, నేను మీకు ఏం అన్యాయం చేశానురా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు ఎవరు మీరు? మీ టార్గెట్ ఏంటి? నా పెళ్ళి ఆపితే మీకు ఒరిగేదేంట్రా? పెళ్లి డిమాండ్ తో నా లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నారా ఇడియట్స్? ఐ విల్ కిల్ యు. ఏయ్, నోర్మోయ్. వాడు ప్రెస్ వాళ్ళ ముందు నిన్ను పెళ్లి చేసుకోనని, ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పాడంటే ఇక్కడి నుండి క్షేమంగా వెళ్తావు. అరిచి గోళ చేయకో. దేవా అలా చెప్పడు. ఖచ్చితంగా నన్ను చేసుకుంటాడు. మా ఇద్దరి పెళ్ళి ఆపటం ఎవరి తరం కాదు. గెట్ లాస్ట్. ఎస్పీ అంకుల్తో మాట్లాడావు కదా, వాడైనా చూడు. Sir. Yes, sir. It's better to send a satellite navigation to know the exact location and the time to reach that particular place. Yeah, thank you, sir. బ్రో, ఏంటి పెద్ద బాబు? ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? GPS సిస్టమ్ ద్వారా సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేస్తున్నారు. హాఫ్ అన్ అవర్లో పూర్తి వివరాలు తెలుస్తాయి. పార్వతి, పెద్దబాబు గారు, వాళ్ళల్లో ఎవరినో ఒకరిని చూశానన్నావు కదా? చూసినాను పెద్దబాబు గారు. ఆడు ఏడన్నా గుర్తుపడతాను. గుడ్. నైస్ పార్వతి. డాడ్, అమ్మ లేచాక మేనేజ్ చేయాల్సిన బాధ్యత మీదే. అది నేను చూసుకుంటా పెద్ద బాబు. నువ్వు వెళ్ళి చంద్రముఖిని సేవ్ చేయి. ఓకే డాడ్. మై రా పార్వతి. Dad, take care. టేక్ కేర్ బోత్ ఆఫ్ యూ. హలో సార్, మీ బాబాయ్ పెద్ద కోడలు చంద్రముఖి గారిని ఎవరు కిడ్నాప్ చేశారంట కదా? మీకెవరు చెప్పారు? సార్ 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 స్టాప్ స్టాప్, ప్లీజ్ గో బ్యాక్. సార్. ఎవరికి లోపలికి అనుమతి లేదు. ప్లీజ్ ప్లీజ్ కోఆపరేట్. ఈ కిడ్నాప్ విషయం మీద మీ స్పందన చెప్పండి సార్. నిజమే, కానీ అమ్మకి విషయం తెలిస్తే అప్సెట్ అవుతుంది. ఆమె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైడ్ చేశాం. దయచేసి మీరు కూడా సహకరించండి ప్లీజ్. సార్ అట్లీస్ట్ మీరైనా రెస్పాండ్ అవ్వండి సార్. అడగండి. చంద్రముఖిని ఎవరు కిడ్నాప్ చేశారనుకుంటున్నారు? మాకు ఎవరి మీద అనుమానం లేవు. శత్రువులు అసలే లేరు. కిడ్నాపర్స్ నుండి మీకు బెదిరింపు కాల్స్ వచ్చాయా? ఏమైనా డిమాండ్స్ చేశారా? పెళ్ళాపేసి పరువు తీయాలనుకున్నా పనికి మాలిన పిరికి పందుల చర్యేది. కిడ్నాపర్స్ చెరలో ఉన్న చంద్రముఖిని విడిపించి ఎల్లుండి అనుకున్నట్లుగా పెళ్లి జరిపిస్తారా? ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది. అడ్డుకోవాలనుకున్న వాళ్ళ ఆట కట్టిస్తాం. అమ్మా నాన్నల ఆశ నెరవేరుస్తాం. సార్ 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 ఇంకొక క్వశ్చన్. ఇలా జరగడం వల్ల మీ ఇమేజ్ దెబ్బతింటుంది అనుకుంటున్నారా? మేం తప్పు చేస్తే మా ఇమేజ్ దెబ్బతింటుంది, కానీ ఎవడో చేసిన తప్పుని సరిదిద్దితే మా ఇమేజ్కి ఎలా భంగం కలుగుతుంది? సార్ 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 ఈ కిడ్నాప్ విషయంలో మీ రిలేటివ్స్ హస్తమేమైనా? నాన్సెన్స్. పద బ్రో. చంద్రముఖిని విడిపించగలనన్న నమ్మకం ఉంది కానీ ఇప్పుడే గ్యారంటీ ఇవ్వలేమంటున్నారు. ఎల్లుండి పెళ్లి జరుగుతుందా లేదా అన్న సమస్యకు కాలమే సమాధానం చెప్పాలని హడావుడిగా వెళ్ళిపోయారు ఘట్టమనేని వారసులు. ఈ కిడ్నాప్ డ్రామా సుఖాంతం అవుతుందా విషాదం అవుతుందా అన్నది తెలుగు ప్రజలను తొలుస్తున్న ప్రశ్న. కెమెరామెన్ సంతోష్తో రిపోర్టర్ శ్రీనివాస్. మామ్, ఎవరికి ఫోన్ చేస్తున్నావు? ఇంత జరిగాక కూడా అఖిలాండేశ్వర్తో మాట్లాడకుండా ఎలా ఉంటావు? కొంప ముంచేలా ఉన్నావు కదా మమ్మీ. ఫోన్ ఎందుకు లాక్కున్నావు ఐశ్వర్య? చందుని కిడ్నాప్ చేశారన్న విషయం అఖిల ఆంటీకి తెలీదు. ఏం మాట్లాడుతున్నావు ఐశ్వర్య? తన కాబోయే కోడలు కనబడకుండా పోయిందన్న సంగతి అఖిలాండేశ్వరికి తెలీదా?
తెలియకుండా మేనేజ్ చేసాం మామ్. ఈ విషయం తెలిస్తే ఆవిడ ఎంత సీరియస్ అవుతారో తెలుసా నీకు? ఆంటీ ఫైర్ అవుతారో ఫీల్ అవుతారో అసలేమవుతారో అన్న భయంతోనే దేవ ఈ విషయం తెలియదంటున్నాడు. ఆర్ యు మ్యాడ్ ఐశ్వర్య? ఎల్లుండి పెళ్లి పెట్టుకొని పెళ్లి కూతురు మాయమైందంటే అది అఖిలాండేశ్వరికి తెలీదంటే ఓ మై గాడ్, యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ ఐశ్వర్య. నా మాట విని చెప్పేసేయండి. మామ్ ప్లీజ్ అర్థం చేసుకో. 2 గంటలు ఓపిక పడితే ఎలాగైనా దేవ చందుని ఇంటికి తీసుకొస్తాడు. సేఫ్ గా వచ్చాక తెలిసిన ఆంటీ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారు. ఒకవేళ జరగరంది ఏదైనా జరిగితే? దయచేసి అలా అనకు మామ్. చందు నీ కూతురు అన్నావు, నాకు అక్క అన్నావు. అలాంటిది నువ్వే ఇలా. నా బాధ ఏ కూతురికి ఏం జరిగినా ఇంకో కూతురు కూడా అన్యాయం కాకూడదనే. నువ్వేం కంగారు పడుకు మమ్మీ, అంతా మంచిగా జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టు. మీరేం చేస్తున్నారో ఏంటో. లైఫ్లో అది కూడా కొత్త జీవితం మొదలుపెట్టే టైంలో చాలా రిస్క్ తీసుకున్నారు. భగవంతుడా, నా పెద్ద కూతుర్ని నువ్వే కాపాడాలి. మామ్ పెద్దబాబు, చిన్నబాబు, భవానీ. అఖిల, నువ్వు అప్పుడే రెడీ అయిపోయావా? అప్పుడే అంటారేంటండి? వేద పండితులు గంగాజలం తీసుకుని ఇంటికొచ్చేస్తున్నారు. పెద్దబాబుకి చిన్నబాబుకి పసుపు నీళ్లలో ఆ జలాన్ని కలిపి మంగళ స్నానం చేయించాలి. భవానీ, అబ్బాయిలిద్దరూ లేచారా? ఎక్కడ వాళ్ళు? నేను నిన్నడిగితే ఆయన సమాధానం చెప్తారన్నట్టు చూస్తున్నావేంటి? ఎక్కడున్నారండి దేవామహి? అది వాళ్ళు బయటికి వెళ్ళారు అఖిల. రేపు పెళ్లి కదక్కా, పిల్లలు సరదాగా ఫ్రెండ్స్ తో. షడప్! నేనేం చెప్పాను, వాళ్ళేం చేస్తున్నారు? నుదుటిన తిలకం, బుగ్గన చుక్కా పెట్టుకుని బయటకు వెళ్ళకూడదని చెప్పానా? వచ్చేస్తారులే పెద్దత్తా. నోర్మై! ఏమండి, పెద్దబాబుకి ఫోన్ చేయండి. ఫోన్ చేయండి. అలాగే అఖిల. రే, డాడ్ కాల్ చేస్తున్నారా? హలో డాడ్. పెద్దబాబు, మీ అమ్మ లేచి రెడీ అయిపోయి దేవామహి ఎక్కడ అని కంగారు పడుతోంది. మీరు ఫ్రెండ్ ఇంటికి ఇటువంటి. ఒక్క నిమిషం పెద్దబాబు, అమ్మ మాట్లాడుతుందంట. పెద్దబాబు, అమ్మా, బయటకు వెళ్ళకూడదని చెప్పాను కదా నాన్న. ఎక్కడున్నారు? అమ్మా, ఇక్కడే మాదాపూర్లో ఉన్నామమ్మా. ఉన్న పళంగా 10 నిమిషాల్లో మీరు ఇక్కడుండాలి, అంతే. అలాగేమ్మా. వెంటనే ఇంటికెళ్ళాలరా. దేనికి బ్రో? మామ్కి బాబాయ్ కిడ్నాప్ అయిన విషయం తెలిసిందా? లేదు, థ్యాంక్ గాడ్. తెలియకూడదు. మనం వెళ్ళి అమ్మకి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ వద్దాం, పద. ఓకే బ్రో. అరే మహి, పార్వతి ఇక్కడ? ఆ రూట్లో వెళ్ళింది బ్రో, అటే వెళ్దాం. సరే, పద. పద.
శివశంకర్ అన్నయ్య గారి మొబైల్ నుండి కాల్ వస్తుంది ఐశ్వర్య. ఏమై ఉంటుంది? ఏమో, లిఫ్ట్ చేసి మాట్లాడు మమ్మీ. హలో అన్నయ్య గారు. నేను అఖిలని పావని. అఖిలాండేశ్వరి, పెద్దబాబుకి చిన్నబాబుకి మంగళ స్నానం చేయించి వెంటనే మీ ఇంటికి వస్తున్నాం. నా కోడళ్ళు చంద్రముఖి ఐశ్వర్యలని చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతులుగా నా చేతుల మీదుగా రెడీ చేయాలి. అలాగే అఖిలాండేశ్వరి. బయలుదేరే ముందు మళ్ళీ కాల్ చేస్తాను, ఓకేనా? బాయ్. మామ్, పదండి, అన్నీ ఏర్పాటు చేద్దాం, రండి. మామ్, ఏమైంది? చచ్చా! అఖిలాండేశ్వరి ఇంటికి వస్తుందట ఐశ్వర్య. ఇంటికొస్తుందా? నేను మొత్తుకున్నాను. అప్పుడే నిజం చెప్తే బాగుండేది. ఇప్పుడు అసలు చంద్రముఖి ఎక్కడా అని అడిగితే ఏం చెప్పాలి? ఆవిడ కోపం వస్తే అంతే సంగతులు. దేవ మహిళలు ఎక్కడున్నారో ఏంటో. బ్రో, ఏం చేద్దాం? పంతులు గారు, స్నానానికి సిద్ధం చేసిన నీళ్ళివే. మీరిరువురు కలిసి ఆ గంగా జలాన్ని అందులో కలపండమ్మా. ఈ తంతు త్వరగా అయిపోతే బాబీని సేవ్ చేయడానికి వెళ్ళొచ్చు బ్రో. సైలెంట్గా ఉండరా, అమ్మకు తెలిస్తే కష్టం. శ్రీ మహాగణాధిపతే నమః. గణానాన్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్చర్వన్నోదవిశ్యసాదనం. శ్రీ మహాగణాధిపతే నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యా నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యా నమః. ఓం వాణిహిరణ్యగర్భాభ్యా నమః. ఓం సతీపురంధరాభ్యా నమః.
అమ్మా మీరిరువురు ఆ జల్లెడ తల మీద పట్టుకుంటే పసుపు నీళ్లు ఆడవాళ్లు పోస్తారు, మంగళ స్నానం మొదలవుతుంది. అలాగే పంతులు గారు.